బ్రదర్ సినిమా అదే సినిమా అదొక పాయింట్ మీద నడిపాడు సినిమా నడిపారు. యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయిలు పుట్టాలనే కోరుకుంటారు, అమ్మాయి కరెక్ట్ అవును, కానీ పుట్టకూడదు అని నేను ఎందుకు అసలు బ్రదర్ దీనికి నేనే చెప్తా. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఆడపిల్లను కన్న వాళ్ళని తిట్టేవాడిని నేను చదువుకునేటప్పుడు. ఆడపిల్లల తండ్రి యూస్లెస్ ఏటా అనేవాడిని. అయ్యో మగపిల్లలే పుట్టాలని, మగపిల్లలు పుడితేనే కరెక్ట్ అని. చిన్నప్పటి నుంచి నేను 5th క్లాస్ ఆన్వర్డ్స్ డిగ్రీ వరకు నేను క్లాస్ లీడరు, క్లాస్ ఫస్ట్, ఇక అంటే కొద్దిగా పెత్తనం ఉండేది స్కూల్లో. నేను అప్పట్లో చిన్నతనంలో కూడా పెళ్ళిళ్ళు అయ్యేటివి. వాడు 10th క్లాస్కి రాగాను స్కూల్ ఫైనల్కి వచ్చేసరికి హెచ్ఎస్సి కానీ 12th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు పుట్టేవి, వాడి కొడుకు పుట్టాడు తెలుసా, కూతురు పుట్టేది తెలుసా, ఇట్లాంటివి సరదాగా ఉండేది. ఒక అమ్మాయి ఉండేది, పాపం ఆ అమ్మాయికి 7th క్లాస్లోనే పెళ్ళయింది. 10th క్లాస్లో పాప సిగ్గుపడుకుంటూ వచ్చేది. నాకు పాప పుట్టినాక నేను క్లాస్కి వస్తున్నానని. అట్లా నేను ఇప్పుడేమంటున్నాను తెలుసా, మగపిల్లలు వేస్ట్, ఆడపిల్లల్ని కనాలంటాను. మారిపోయింది చూడండి ఎట్లా నా సినేరియో అట్లా చేంజ్ అయిపోయింది. అలా జనరల్గా ఆడపిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువ, చదివించాలి, చదివినాక ఏం చేస్తారు, వంటే కదా, అంతేగాని వీడి కడుపు నింపుతారనేది ఉండదు. నా కడుపు నింపేది వంట చేసిన ఆడమనిషే కదా అనే జ్ఞానం కూడా ఉండాలి కదా వాడికి. కనుక ఈ సెంటిమెంట్ చాలా మందిలో ఉంటుందండి. కానీ ఆ సెంటిమెంట్ని భలే తిప్పాడు డైరెక్టర్ గారు. లెఫ్ట్కి కాసేపు, రైట్కి కాసేపు, స్ట్రైట్కి కాసేపు కొట్టాడు దెబ్బ. మొత్తానికి మేమే ముచ్చటపడ్డాం నటిస్తూనే. ఇప్పుడు చూసినగా కోడి మీద ఇవన్నీ క్రియేట్ చేశారు బాగా. కనుక ప్రేక్షక దేవులకు చెప్పేది ఏంటంటే తప్పక చూడండి, మీరు కూడా కొన్ని నేర్చుకుంటారు. తప్పక చూస్తారు.